ఆధ్యాత్మిక మిత్రులారా, భరతుడు శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకురావాలనే సంకల్పంతో చిత్రకూటం చేరాడు. సైన్యాన్ని విశ్రాంతి తీసుకోమని శత్రుఘ్నుణ్ణి సుమంత్రుడిని తీసుకుని శ్రీరాముని దర్శనం కోసం వేగంగా రాముని కుటీరం వైపు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రయాణం చేస్తూ వస్తుంటే గుహుడు మార్గం చూపిస్తూ ముందు నడుస్తుంటే వీళ్ళు వచ్చారు. కుటీరం దగ్గరికి చేరుకున్నారు. రాముణ్ణి చూడగానే అన్నా అంటూ గట్టిగా పిలిచాడు భరతుడు. భరతుడిని చూడగానే రాముడు ఆనందంతో పొంగిపోయాడు. వెంటనే భరతుడు శ్రీరాముని పాదాల ముందు వాలి అతని చరణధూళిని శిరస్సున ధరించాడు. శ్రీరాముడు తన తమ్ముణ్ణి ఆలింగన చేసుకోవాలని అతన్ని లేపుతూ అతని ఉత్తరీయము జారిపోయింది, చేత్తో పట్టుకున్నటువంటి ధనుస్సు జారిపోయింది. భరత అంటూ అతన్ని ఆలింగన చేసుకుని ఇద్దరు రామ భరతుల యొక్క కలయిక చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహా ఆనందపడిపోతున్నారు. లక్ష్మణుడు తన యొక్క ఆవేశానికి సిగ్గుపడుతూ తల ఉంచుకుని నిలబడ్డాడు. వీరిద్దరూ వారి ప్రతి చర్య కూడా ఒక మహా అద్భుతం. ఇక రామాయణంలో రామ భరతులు వంటి వారు ఇంక ఎవ్వరూ లేరు అసలు. ఆయన వస్తూ అన్నా అంటూ రాముని పాదాల ముందు ఎందుకు పడ్డాడు అంటే, శ్రీరామ, అయోధ్య రాజసింహాసనం మహారాజు నీకే సమర్పించారు, దాన్ని నీకే నేను సమర్పిస్తున్నాను. దీనికి గురువుల అండ ఉంది, మాతల ఆశీస్సులు ఉన్నాయి, నగరవాసులు మంత్రి మండలి అందరి యొక్క అనుమతి ఉంది. ఆ రాజ్యాన్ని నీవే స్వీకరించు అంటూ ఆయన పాదాలను తాకి ఆయన పాదధూళి శిరస్సును ధరించాడు భరతుడు. ఇక శ్రీరాముడు అతన్ని తీసుకుంటూ, ఓ భరత, నీవు రాజుగా ఉండగా నేను ఆయుధం ధరించవలసిన అవసరం నాకే ఉంది? ఇక్కడ నేను ఈ అరణ్యంలో ఉంటున్నప్పుడు నాకు రక్షణగా మాత్రమే ఆయుధాలను ఉంచుకున్నాను. నీవు రాజుగా ఉండగా నాకు ఆయుధాలతో పనేమిటి అని చెప్పడానికి ఆయన తన యొక్క ధనుస్సును, తన ఉత్తరీయాన్ని కూడా జార విడుచుకుంటూ తమ్ముడిని ఆలింగన చేసుకున్నాడు. తండ్రి చెప్పిన మాటని నువ్వు పాటించాలి, మనమందరం కూడా దానికే బద్ధులమై ఉండాలి అని వాళ్ళు తమ చర్యల ద్వారా తెలియచేస్తున్నారు. ఇక లక్ష్మణుడైతే సిగ్గుపడిపోయి అన్న పాదాలకి నమస్కరిస్తాడు. నమస్కరించి, అన్నయ్య, నీ మీద నాకు చెడు భావం కలిగింది, నీ మీద నేను బాణం ఎక్కుపెట్టాను కూడా సిద్ధపడ్డాను అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు భరతుడు అంటాడు, లక్ష్మణ, ఎందుకు ఆగావు? నీ ఆయుధాన్ని ప్రయోగిస్తే నాకు చాలా బాగుండేది కదా అని చెప్పేసి అతను అంటాడు. అప్పుడు సిగ్గుపడిపోతూ ఇతను తన కన్నీటితోటి భరతుని యొక్క పాదాలను కడుగుతాడు. ఆ సమయంలో ఈ భరతుని యొక్క ఈ పరితాపము, ఉద్వేగం చూసి
రాముడు అంటాడు కదా, భరత నువ్వు ఇలా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మహారాజు దీనికి అంగీకరించారా? నీ వేషధారణ ఏమిటి ఇలా ఉంది అని చెప్పి అడుగుతాడు. ఎందుకంటే భరతుడు రాజ్యాభిషేకం చేసుకుంటే కిరీటధారణ చేసి రావాలి. ఒకవేళ కిరీటధారణ చేసి వచ్చేటప్పుడు మహారాజు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. వాటిని చూసి తండ్రికి ఏమైంది అన్న సందేహం రాముడికి వచ్చి, తండ్రి గారు క్షేమంగా ఉన్నారా? నువ్వు ఇలా రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి అడిగేటప్పటికి అప్పుడు భరతుడు అంటాడు, అన్నయ్య, నేను కేకయ్య రాజ్యంలోను నీవు వనాల్లోనూ ఉండగా తండ్రి గారు శరీరం చాలించారు, మనం అనాథలం అయిపోయామన్నయ్య అని చెప్పి అనేటప్పటికీ వాళ్ళందరూ దుఃఖపడుతుంటారు. ఈలోగా పురోహితులు గురువులు వచ్చిన తర్వాత మందాకిని నదిలో పిండ ప్రధానం అది చేసి అందరూ కూడా వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. హరి ఓం.